సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజా మందిరమును శుభ్రం చేసి దేవుడి ఫోటోలని విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటోకు పూజ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఫోటో లేని వారు శివ కుటుంబం ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోకి పూజ చేయొచ్చండి. ఆ శివ కుటుంబం ఫోటోలో శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కలిసి ఉంటారు. తర్వాత ఆ ఫోటోకి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉన్న వాళ్ళైతే పంచామృతాలతో అభిషేకం చేసి, మళ్ళీ నీటితో అభిషేకం చేసి, శుభ్రపరిచి, గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక ప్లేట్‌ను తీసుకొని, ఆ ప్లేట్‌లో షట్కోణం ముగ్గు వేయాలి అండి. షట్కోణం అంటే 6 కోణాలు. సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు ఉంటాయి కాబట్టి షట్కోణం ముగ్గు వేసి పూజ చేయాలి. తర్వాత దాని మీద 6 ప్రమిదలను తీసుకోవాలండి. తర్వాత అందులో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యి గాని పోసి 6 వత్తులను వేసి పూజ కోసం సిద్ధం చేసుకొని ఉండాలి. తర్వాత చక్కగా ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి, గణపతికి పూజ చేసి నైవేద్యం నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరం చదువుతూ ఎరుపు రంగు పువ్వులతో గాని, ఎర్రని అక్షింతలతో గాని పూజ చేయాలి. లేదంటే ఓం శం శరవణ భవ అనే నామాన్ని 108 సార్లు చదువుతూ కూడా ఎరుపు రంగు పువ్వులు, ఎర్రని అక్షింతలతో పూజ చేయవచ్చండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యాష్టకం, షష్ఠీదేవి అష్టోత్తరము, వల్లీదేవి అష్టోత్తరము, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం స్కందాయ నమః అనే నామాన్ని చదువుతూ పూజ చేయాలండి. పూజ పూర్తయిన తర్వాత చలిమిడి, వడపప్పు, పానకం, బెల్లం ఏవైనా పళ్ళను నైవేద్యంగా నివేదించాలండి. తర్వాత ధూపం చూపించి కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత చేతిలో ఎరుపు రంగు అక్షింతలు, పువ్వులు తీసుకొని మీ కోరికను నెరవేర్చమని స్వామివారికి చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి 6 ప్రదక్షిణలైతే చేయాలండి. మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి.